హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే వస్తున్నాం. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మా వీడియోస్ అయితే అస్సలే పోతలేవు, అస్సలు లైక్స్ వస్తలేవు, కామెంట్లు వస్తలేవు, వ్యూస్ పోతలేవు. మరి వీడియో చేయమంటారా వద్దంటారా? మరి అట్లనే చెప్పురి. ఈ వీడియో చేయొద్దని అయితే అంటాను, నేనైతే చెయ్య అని చెప్తాను మా వాళ్ళకు. ఏం చేస్తారో ఏమో. సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు ఎవరు. 50K అవుతుందేమో అంటే అవి అయితే లేవు. 1 month నుంచి వీడియోల మీద మొత్తమే ఇంట్రెస్ట్ పోయింది నాకైతే. నువ్వు అస్సలే ఊకోడు, వద్దంటే అయితే ఇంటలేడు. ఇంకా మొన్న ఐఫోన్ కొనిద్దామని చెప్పిపోయినా ఫ్రెండ్స్. ఐఫోన్ కొనిస్తేనే వీడియో చేస్తా అన్నది ఆల్రెడీ పోయినాం. ఊరికి పోయేటప్పుడు పోయి చూసినాం. చూస్తే ఒకటి మంచిగానే అనిపించింది, కానీ ఎందుకేమో మళ్ళీ వద్దు అని చెప్పి అన్నది. అంత ఓకే అయిన తర్వాత దాన్ని పైసలు అనే వరకు బాధ అనిపించింది, భయం అయింది అద్దన్న. ఇక అయినా కానీ మనం మన బతుకులు అంత పెద్దవి కాదులే, ఏదో చిన్న చిన్న బడ్జెట్ ఇది. కానీ మళ్ళీ ఏంటంటే ఒకటి ఉండాలి, ఆమెకు ఏదో గిఫ్ట్ లెక్క ఇద్దామని చెప్పి అనుకున్నా. ఇక వాస్తవానికి ఇప్పుడు ఇక ఇస్తుంది. వాస్తవానికి ఆ బడ్జెట్ నా బడ్జెట్ కాదు. అయినా కానీ ఆయన ఇది చేద్దాం, ఫోన్ ఖరాబ్ అయ్యిండే, ఒక మంచి ఫోన్ ఇప్పిద్దామని చెప్పినా. కానీ అక్కడ చూసిన తర్వాత ఇక నాకు ఇక ఏదో బాధగా అనిపించింది. కదా దాన్ని చూసి కాబట్టి, లేకపోతే అవి అర్థం చేసుకోదో తెలియదు. ఇక వద్దు తర్వాత తీసుకుని అని చెప్పండి. సరేలే మంచిదని చెప్పి అప్పుడు అబ్బరా బతికినరా కొడుక అనుకుని బయటపడ్డా. లేకపోతే కొనిస్తాలేమో, నీకంటే ఎక్కువనా అమ్మా. ఐఫోన్ ఏముందమ్మా, ఇగో సెకండ్ హ్యాండ్లో కావాలంటే 15,000 నుంచి ఉన్నాయి. కొనిస్తా అమ్మ, నీకంటే ఎక్కువనా అమ్మా. నువ్వు నాకు గుండెకావు కదమ్మా. అందుకే ఐఫోన్ షాప్ లో తీసుకుపోయి లేదు ఫ్రెండ్స్, ఊరికి పోతున్నాం కదా, వద్దులే రిటర్న్ తీసుకుందాం అని చెప్పాను. రిటర్న్ లోనేమో ఇక మనది ఎట్లా అంటే చేద్దాం అనుకున్నా నేను, కానీ అలా సెట్ కాలే. అందరు బాయ్స్ ఉన్నారని చేయలేకపోయినా. తీసుకుందాం అన్న కోరికే మనకు లేనోళ్ళం అని చెప్పి ఆశను చంపేస్తుంది. అదే మనకు బాధలు జాతికి వచ్చినప్పుడు నాకు అవసరం ఇది అనిపిస్తుంది. అలాంటి పరిస్థితులలో పోయినాం మేము. తీసుకుందాం అని చెప్పి అయితే పోయినాం. మాట వచ్చాడు అన్ని మాట్లాడినా, అయిపోయింది. ఆల్రెడీ ఫోన్ తీసుకోవాలి, నేను ఆల్రెడీ కార్డు మనం ఇది చేయాలి. అంత అయిపోయిన తర్వాత ఈమె జర పక్కకు రా అన్నది. అది వేరేది చూడు రాదు, జర తక్కువ రేట్లా అని చెప్పి అన్నది. ఇక వేరే అని కాదు, కానీ ఆల్రెడీ అది ఐఫోన్ ఎట్లా అంటే జర ఛానల్కి వస్తే సేఫ్టీ ఉంటుంది, ప్లస్ ఆమె ఇంట్లో ఎడిటింగ్కి అన్ని విధాలుగా బాగుంటుంది. ఆమెకైతే నాకైతుంది, ఆమెకైతే ఇప్పిద్దాం అంటే మన 15+ ఫ్రెండ్స్. ప్లస్ జర పెద్ద డిస్ప్లే ఉంటుంది, బాగుంటుంది కదా. ఆమెకు చేతిలో వస్తా ఉంటుంది. ఆమెకు జర ఒకటి ఇది చేద్దామని చెప్పినా, కానీ పోయేటప్పుడు కొనుక్కుందామని ఆరంటంతో మాపోయినా, కానీ ఆడికి పోయిన తర్వాత బాధలన్నీ అది రావట్టినాయి. ఈ దగ్గర అన్ని పైసలు మనకు పెద్ద పనులు అయితే ఊళ్ళేగా సగం పని ఇచ్చి పెట్టేసి వచ్చినాం. ఊళ్ళో గంత పని చేస్తే సగం పని ఇచ్చి పెట్టేసి గట్లా అని చెప్పి పిల్లల స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయి, పిల్లల ఫీజులు ప్లస్ ఏమేమో అన్నీ ఉన్నాయి కదా. ఇక ఇవన్నీ అది నేను ఏమనుకోలేదు ఫ్రెండ్స్, నాకైతే అవన్నీ ఏం లేకుండే. వాస్తవానికి ఆమెనే వద్దని చెప్పాను. ఎందుకు పిల్లల స్కూళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. ఇక మనకు అటు ఇటు మొన్నదాకా ఊళ్ళోనే 15-20 రోజులు ఉన్నాం. ఊళ్ళో ఇల్లు పని చేసినప్పుడు అప్పుడు బాగానే పైసలు అయినాయి. ఇక అవన్నీ ఎందుకులే అని చెప్పి అంటే ఇక సరే అని చెప్పి రిటర్న్ వచ్చినా, కానీ వాస్తవాన్ని కొనిద్దాం అని చెప్పాను. ఇక మళ్ళీ ఆమె ఎట్లా అంటే ఇక మనం గంత సగం పని ఇడిచి పెట్టేసి వచ్చినాం. ఇంకా ఇప్పుడు ఇంకో దగ్గర ఒక ఆడైతే ఒక 2.5 నుంచి ఒక 3 లక్షల దగ్గర పని ఉంది ఊళ్ళో చేసేది. ఆ పని మొత్తం కంప్లీట్ అవుతుంది. ఆ పని వస్తే ఇది అయితే ఆ పనికి అక్కడ పెట్టేసి మనకు సోక్టాప్లో అవసరం అని చెప్పి అన్నది. నాకు కరెక్టే అని చెప్పి అనిపించింది, కానీ ఇప్పిస్తా. అప్పుడు వచ్చినా కానీ మళ్ళీ తర్వాత చాలా సార్లు అనుకున్నా ఇప్పియాలని చెప్పి. పోదాం ఇప్పుడు, మరేమో అంటావు. నాదేం లేదమ్మా, నువ్వే నేను ఏదైనా కొనిస్తా అని చెప్పి అంటా చూడు ఫ్రెండ్స్. వాస్తవానికి ఏంటంటే నా దగ్గర నా పరిస్థితి నా రేంజ్ అంత కాకుండా అని వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళకి ఏది ఇట్లా ఇది చేస్తే వాళ్ళకి అది తీసి పెట్టాలి. ఎందుకంటే మనం ఒకప్పుడు ఎంత ఇబ్బంది పడ్డాము, ఒకప్పుడు మన పరిస్థితులు ఏంది మన ఎవరు ఎట్లా చూసిరు ఏంది అనేది మనం అన్నీ చూసినాం. కాబట్టి ఇక వీళ్ళు ఇప్పుడు బయట వాళ్ళ గురించి బతకడం కాదు, నా వాళ్ళని నేను సంతోషంగా చూసుకోవాలి, వాళ్ళకి ఏం తక్కువ లేకుండా చూడాలని చెప్పి చాలా మటుకు ట్రై చేస్తా. ఆమె ఏదన్నా ఇది కావాలని చెప్పి అంటే, ఎవరన్నా బయటికి పోతే నాకు ఇది కొని అది కొని అని చెప్పి అంటారు కదా. నేను బయటకు పోదాంపా అని చెప్పి అంటే నువ్వు నీ అడిగిన తోటి అయితే నువ్వు ఖర్చు ఎక్కువ పెడతావు అని చెప్పి ఫీల్ అవుతుంది. అసలు ఇటువంటి వాళ్ళు ఉంటారా ఫ్రెండ్స్ ఈ కాలంలో? అట్నే ఉండాలి, ఉంటారా కాదు, అట్నే ఉండాలి.
నేనేమో ఆమె ఒకటి చూస్తే నేను 2 తీసుకోమని చెప్పంట, 2 చూస్తే 3, అంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళకి వస్తుంది అవసరము, సరే తీసుకుంటే బాగుండు అని చెప్పి ఆమె వస్తుంటుంది, కానీ ఎందుకులే ఖర్చు అని చెప్పి అనుకుంటుంది అనమాట. ఎట్లా అని చెప్పి బయట తీసుకపోతా అంటే ఎవరైనా భర్త బయట తీసుకపోతా అంటే సంతోషపడతారు, కానీ బయట తీసుకపోతా అంటే భయపడుతుంది, పైసలని ఖర్చు చేస్తాడు అట్లా ఇట్లా అని చెప్పి. ఇక మనమే ఉన్నోళ్ళం కాదు ఫ్రెండ్స్, ఏమున్నా కానీ మా ఫ్యామిలీని భార్య పిల్లలను మనకు ఉన్నంతలో సంతోష పెట్టాలన్నది నా సంతోషం అనమాట. అన్ని కానిపోని ఖర్చులు, పనికిరాని ఖర్చులు, పనికిరాని లెక్కల పనికిరాని దోస్తాన్లా తిరిగి ఎందుకు చేసుడు, ఇక అయిన కాడికైనా అని జర వీళ్ళకే ఇది చేద్దాం అని చెప్పి ఏదైనా అని బెటర్ ఇవ్వాలని చెప్పి అనుకుంటా. ప్రతి ఒక్కటి చూడండి మీరు, మా వాళ్ళకు ఏదైనా బెటర్ ఇవ్వాలని చెప్పి అనుకుంటా. ఇక మా ఆయన భయపడుతుంది, అరే బయటకు పోతే ఖర్చులు బాగా పెడతాడు, ఈయనతోటి పోతే వద్దు అట్లా అని చెప్పి. ఇక ఐఫోన్ ముచ్చట వస్తే గట్టినది ఆల్రెడీ మొత్తం సెలెక్ట్ చేసుకుంది, అంత అయిపోయిన తర్వాత కార్డు మన ఏది అమౌంట్ కొట్టే టైంలో ఇక వద్దు పై అవన్నీ బాగా గుర్తిగా పట్టింది. నాకు సుతా ఒక నిమిషం ఆలోచిస్తే కరెక్టే కదా, కాదు మన ఏది ఊళ్ళో పని సగం విడిచిపెట్టేసి అవసరం కింద పైసలని సైలెంట్గా ఇష్టం, కానీ చేద్దాం అన్నీ చేసుడే. మనం వాస్తవానికి ఏమున్నాని సంతోషమైన ఎంజాయ్ అయినా మనకు నచ్చిన పని చేసి చేసుకోవాలి, సాటిస్ఫై కావాలి. ఎందుకంటే జన్మ అనేది మళ్ళీ వస్తో రాదు తెలియదు, కాబట్టి ఉన్నదానిలో సాటిస్ఫైగా బతకాలి. ఏమంటావమ్మా? అడ్డమైన ఫోన్లకు ఖర్చులు పెట్టద్దు, వేస్ట్. ఏ ఫోన్ ఉన్నా వెళ్తుంది. పెద్ద పెద్ద జాబర్లే 5-10 వేల ఫోన్తో తీసుకుంటారు. పెట్టే పైసలు అయితే నేను అదే అనుకున్నా అని నీకు ఒకటి మంచి అది ఉంటుంది, జర ఛానల్ సెక్యూరిటీ లెక్క ఉంటుంది, జర కొంచెం క్లారిటీ బాగుంటాయి, వీడియోస్ బ్లరింగ్ వస్తాయి కొన్ని వీడియోలు మనకి, అట్లా అని చెప్పి అనుకున్నాను. ఇక నువ్వు వద్దను అని చెప్పి సపరేట్ ఎక్కువ ఏమంటారు, కొనేమంటారా ఏమంటారు ఒకసారి మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కొనేమంటే కంపల్సరీ కొనిస్తాను నెక్స్ట్ వీడియోలో. మీకు నెక్స్ట్ వీడియో కాదు కానీ కొంచెం టైం పడుతుందిలే, మరీ అత్తున్నాను నేను కాదు. మీరు కొనివంటే కొనిస్తా, కొనిసుకోవాలని చెప్పి మా ఉంది, కానీ ఎందుకులే ఆయన ఇబ్బంది పడుతుందని చెప్పి అనుకుంటుంది అనమాట. అంతేనమ్మా? నాకు ఆ ఫోన్ కంటే నాకు ఇప్పుడు అర్జెంట్ తులం బంగారం అవసరం ఉన్నది. ఏమనం లేని కాదమ్మా, గట్లా అంటావు, ఒక మాట అంటే గట్లా అంటావు. అంతే. సరే బాయ్ చెప్పు, అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. బాయ్. అందరూ మా ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరూ షార్ట్స్ చూడుర్రి, మా వీడియోస్ నచ్చితే అని అయితే అనుకుంటాను. బాయ్ బాయ్.